ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ తగిలింది. కేంద్రం నుంచి సంచలనమైనటువంటి విషయం తెలిసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన ప్రత్యేక విమానం కాకుండా మామూలు ప్యాసింజర్ విమానంలో భార్యతో కలిసి ఢిల్లీ బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఆఫర్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు, ఢిల్లీలో ఎవరిని కలుస్తాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఆంధ్ర డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 2 నెలలు అయినప్పటికీ అప్పుడే ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆశలు కోరికలతో ఉన్నాడు. ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని, తీసేయాలని, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి ఊహించినటువంటి విధంగా ఒక సంచలనమైనటువంటి ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ఆఫర్ గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన జనరల్గా జనం డబ్బుతో అయితే, ప్రజాధనంతో అయితే ఈ దౌర్భాగ్యుడు ప్రతిసారి ప్రత్యేక విమానంలో వెళ్ళేవాడు. అది కూడా పెద్ద ఫ్లైట్ వేసుకొని కుటుంబంతో ఎంజాయ్ చేయడానికి లండన్ కూడా, ప్యారిస్ కూడా పోయేవాడు ఈ దౌర్భాగ్యుడు, మనకు తెలుసు. అదేవిధంగా ఈడు విజయవాడ నుంచి విశాఖపట్నం పోవటానికి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ భార్య భారతిరెడ్డి గారిని మహిళ కాబట్టి ఆవిడని మనం తిట్టం, అది వేరే విషయం. బట్ తప్పు అనాలిగా ఆవిడ దించడం కోసం ఈ దౌర్భాగ్యుడు ప్రత్యేక విమానాన్ని తీసుకెళ్ళి బేగంపేటలో దించి ఆ నుంచి 7 నుంచి దోచుకున్న డబ్బు కూడా కొంత డెలివరీ ఇచ్చి అక్కడి నుంచి విశాఖపట్నం పోయేవాడండి ఈ దౌర్భాగ్యుడు. విజయవాడ నుంచి విశాఖపట్నం పోవడానికి మధ్యలో హైదరాబాద్ ఎందుకు వచ్చింది దౌర్భాగ్యుడికి. సరే, ఇప్పుడు అది కాదుగా సబ్జెక్టు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీడు ఇప్పుడు ప్రత్యేక విమానాలు మానేసి వాడి జేబులో డబ్బుగా, అందుకని భారతిరెడ్డి గారితో కలిసి వీడు ప్యాసింజర్ విమానంలో ప్రయాణిస్తూ సామాన్యుడిలో ప్రయాణిస్తున్నా అంట. సామాన్యుడిగా ఈ బోహడాగాడు ఏమన్నా పెద్ద గొప్పోడా? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఇప్పుడు వీడు కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. మరి వీడు సామాన్యుళ్ళ కాక అసామాన్యుళ్ళ ప్రయాణిస్తారా? ఎవరన్నా నాకు అర్థం కావట్లా. సరే, ఇప్పుడు అది కూడా కాదు సమస్య ఏంటంటే, నిన్న జోగి రమేష్ అనేటువంటి దౌర్భాగ్యుడు కొడుకుని అక్రమంగా భూములు దోచుకున్నందుకు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో జోగి రమేష్ గారు కౌడ కులస్తుల మీద దాడి అన్నాడు. ఎరా దౌర్భాగ్యుడా, నువ్వు నీ కొడుకు కలిసి ప్రజాధనాన్ని దోచుకొని, అగ్రిగోల్డ్ భూములు దోచుకొని, పేదలకు వెళ్లాల్సినటువంటి భూములు దోచుకుంటే ఇందులో గౌడ కులం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కదా. అమర్నాథ్ గౌడని ఒక 14 ఏళ్ల పిల్లాడు తన అక్కని వైసీపీ నాయకులు వేధించొద్దు, నా అక్కని ఇబ్బంది పెట్టొద్దని అడిగినందుకు వాడి మీద పెట్రోల్ వేసి తగలెట్టారే నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దౌర్భాగ్య పార్టీ వాళ్ళు. ఆ రోజు నువ్వు కులాన్ని తీసుకొచ్చి అమర్నాథ్ గౌడ్కి జరిగినటువంటి అన్యాయానికి నువ్వు పోరాటం చేస్తుంటారా? ఎరా, వీడి పేరు మళ్ళీ మర్చిపోయి దౌర్భాగ్యుడిది వీడిది జోగి రమేష్ గారు. అప్పుడు నువ్వేదైనా కులం గురించి మాట్లాడితే ఒక కరెక్ట్ నీకు కులం ఒకటి ఉందని ఆలోచించేవాళ్ళు రనిచ్చుడా. నీ దౌర్భాగ్య బతుకు గురించి మైలవరంలో 5 గౌడు కులస్తుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 7 లక్షల రూపాయలు తీసుకొని 35 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినటువంటి నికృష్ట చరిత్ర ఇదని ఇవాళ అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే జగన్ గారికి ఏంటి అనవసరంగా జోగి రమేష్ కొడుక్కి అన్యాయం జరిగింది, అతను అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలి, రాష్ట్రపతి పరిపాలన విధించాలి. వీడికి ఇంకేం జరిగినా మొన్నటిదాకా రాష్ట్రంలో ఏమైనా జరిగితే, ఈ దౌర్భాగ్యుడి చేతగాని పరిపాలన వల్ల జరిగితే, వీడి చేవలేని పరిపాలన వల్ల జరిగితే చంద్రబాబు అనేవాడు ఇప్పుడు మాట్లాడితే రాష్ట్రపతి పాలన దేనికి రా? నువ్వు పేకలకు కోసిన రోజు రాష్ట్రపతి పరిపాలన అడగల, నిన్ను మాస్క్ అడిగిన పాపానికి దళితుల్ని చంపేసిన రోజు రాష్ట్రపతి పరిపాలన అడగల. ఎరా దౌర్భాగ్యుడా, అమర్నాథ్ గౌడ్ అనేటువంటి పిల్లోని పెట్రోల్ బస్ తగలెడితే ఆ రోజు రాష్ట్రపతి పరిపాలన అడగల. నా రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. ఎందుకు ఇంకా వాడు ఓడిపోయాడు కదా, వాడు ఒక ఎదవ కదా, బహును కదా, వాడిని ఎందుకు ఇంకా మాడుతున్నావు బీవీఆర్ అంటే, ఇంకా 139 మంది ఆ నీచులు ఓటేశారు. ఓటు వేయకూడదు వాడికి. ఈ రాష్ట్రంలో మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి, కావాలి కేఎఫ్ఆర్కి వేసుకోండి, ఇబ్బందిలే, షర్మిలాకి వేసుకోండి, ఇబ్బందిలే, లేకపోతే ఇండిపెండెంట్కి వేసుకోండి, ఇబ్బందిలే. కానీ ఒక 420 గాడు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి వచ్చినటువంటి నీచుడు, ఒక అరాచకవాది, ఒక సైకో, ఒక మెంటల్ ఫెలో, వాడికి మాత్రం దయచేసి ఓట్లు వేద్దంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. అదేవిధంగా ఇప్పుడు వీడు ఒకటి ఢిల్లీ పోతాడు, ఢిల్లీ ఒరికి 10 షేక్ అవుతారు. ఇప్పుడు ఒరి దౌర్భాగ్యుడా, ఇప్పుడు ఈ ఢిల్లీ పోగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వీడికి వరుస పెట్టి అపాయింట్మెంట్లు ఇచ్చి ఓకే జగన్మోహన్ రెడ్డి జలగా 420గా నీచుడా నికృష్ట, ఇవాళ నీ పార్టీలో ఒక మంత్రిగా చేసినటువంటి దౌర్భాగ్యుడు వాడు మాట్లాడినటువంటి కారు కూతలంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. వీడు కొడుకు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి దౌర్భాగ్యుడు ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక రోగ్ ఉంటాడా ఈ రాష్ట్రంలో అన్నాడు. ఎరా జోగి కొడక, ఎవడకు పుట్టావో తెలియనటువంటి వెధవా, ఈ మాట అంటున్నందుకు సారీ చెబుతూనే నేను ఒక మాట అంట. నీ వయసు ఏందిరా, నీ అర్హత ఏందిరా, నీ స్థాయి ఏందిరా దౌర్భాగ్యుడా? నీ వయసు ఎంతుందో అంతకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా పనిచేశాడు 30 ఏళ్ళు. అదేవిధంగా ఇప్పుడు 35 ఏళ్ళు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఈ రాష్ట్రంలో అంటే నోరు ఉందని, అధికారం ఉందని కొడకల్లారా నోటికొచ్చినట్టు కారు కూతలు కోసి, తప్పుడు పనులు చేసి, అవినీతులు చేసి, అరాచకాలు చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళి ఇన్ని తప్పుడు పనులు చేసేసి
ఇవాళ ఆ తప్పులకి శిక్ష అనుభవించాల్సి వచ్చేసరికి కులాన్ని తీసుకొస్తే తీసుకుని కొడతాను ఆ కొడకల్లారు. కులం ఎందుకు వచ్చింది? ఎవడు తప్పు చేస్తే వాడు శిక్ష అనుభవిస్తాడు. కొడాలి నానిగాడు తప్పు చేయలే, వాడు శిక్ష అనుభవించేటువంటి రోజులు రావట్లా. నేను వంశీనటువంటి దౌర్భాగ్యుడు పారిపోయాడు. ఎవరి మీద దాడి? కమ్మ కులం మీద దాడి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్పరా దౌర్భాగ్యుడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే జోగి రమేష్ అని చెప్పి సూటిగా అడుగుతూ ఉన్నాను నేను. ఇవాళ ఎవరి మీద దాడిరా ఇది? మీరు చేసినటువంటి తప్పులకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం కులం అనే దాన్ని తీసుకొస్తే ఇదే రాష్ట్రపతి గారు, ఇదే కేంద్ర ప్రభుత్వం ఈ దౌర్భాగ్యుడు రోడ్డులో సెంటర్లో ఉరివేసినా కూడా ఈ రాష్ట్రంలో మరొకరు ఇటువంటి తప్పుడు కూతలు పోయాలంటే, విష ప్రచారాలు చేయాలంటే సాక్షిని ఒకటి అడ్డం పెట్టుకొని ఇవాళ విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు అతి పెద్దది పెట్టుకుంటే, అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన్ని తగ్గిస్తూ ఈడి పేరు పెద్దది పెట్టుకుంటే ఈడి పేరు తొలగించారు. ఇది అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి అంట. ఎక్కడ దాడి జరిగిందో చూపేయండి రా దౌర్భాగ్యులరా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం.